అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. దట్ ఈజ్ ఆల్ అబౌట్ పీసీఐ అప్లికేషన్ వెరిఫికేషన్. సో బీఫార్మసీ చేసిన ప్రతి ఒక్కరికి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ షుడ్ అప్లై ఫర్ పీసీఐ వెరిఫికేషన్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నీడెడ్ టు ఎవ్రీ pharmacist. So don't neglect to get verified by the PCI. So it is very needed and important thing which you have to do after your graduation, pharmacy graduation. So ఇది ఇంపార్టెంట్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు బీఫార్మసీ చేసిన తర్వాత ఇట్స్ దట్ మచ్ నాట్ నీడెడ్ అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేసి అసలు పీసీఐ వెరిఫికేషన్ అనేది చేయించుకోరు. సో ఇది మీకు నేనైతే నా ప్రాసెస్ అంతా ఆన్లైన్లో జరిగింది అండ్ ఇట్ ఈస్ ఆల్ నేను ఇంటి నుంచే నేను నా ప్రాసెస్ అంతా చేసుకున్నాను. అండ్ ఆల్సో ఇట్ కాస్ట్ మీ అరౌండ్ ఆల్ 1650 రూపీస్, దట్స్ ఇట్. బయట ఆఫ్లైన్ ప్రాసెస్ వెళ్తే మీరు లైన్స్ నిలబడి ఆ తర్వాత అరౌండ్ 1800 to 2000 రూపీస్ పే చేయాలి. అండ్ వెరీ ఈజీ ప్రాసెస్. అంటే నేను చేసుకున్న ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అనిపించింది. అండ్ ఫస్ట్ మీరు నాలాగా ఈజీగా పీసీఐ ప్రాసెస్ ఈజీగా ఉండాలంటే నేను మీకు ఒక కాంటాక్ట్ పెడతాను నా డిస్క్రిప్షన్లో. ఖచ్చితంగా మీరు అదే కాంటాక్ట్కి కాల్ చేయండి. పీసీఐ వెరిఫికేషన్ కోసం మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాము అని చెప్పండి. దట్స్ ఇట్. వాళ్ళు మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ చెప్తారు. ఆ డాక్యుమెంట్స్ మస్ట్ ఉండాలి మీ దగ్గర. అండ్ ఫస్ట్ ఈజ్ 10th మెమో, లాంగ్ మెమో, షార్ట్ మెమో అండ్ ఇంటర్మీడియట్ +2 long memos and short memos and all bona fides are needed. And ఇంకా CMM and PC సర్టిఫికేట్ కూడా అవసరము. అండ్ ఈ ప్రాసెస్ జరిగే మధ్యలో మీరు ఆన్లైన్లో వాళ్ళు మిమ్మల్ని సబ్మిట్ చేయమని అడుగుతారు. ప్రతి ఒక్కటి మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్సో దే విల్ ఆస్క్ ద ఓడి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు అప్లై ఫర్ పీసీఐ వెరిఫికేషన్. ఓడి మీ దగ్గర ఒకవేళ మీరు రీసెంట్లీ పాస్డ్ అవుట్ అయితే, మీరు పాస్ అవుట్ అయ్యి 1 year కాకపోతే మీకు ఓడి లేకుండా కూడా పీసీఐ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా మీకు పీసీఐ వెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అండ్ పీసీఐ వెరిఫికేషన్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ సో ఆల్ ప్రాసెస్ డన్ బై ఆన్లైన్. నేను ఇచ్చిన కాంటాక్ట్కి మీరు జస్ట్ ఒక మెసేజ్ చేసిన, కాల్ చేసిన. అండ్ ఆల్సో మీకు చెప్పేది ఒకటి ఏంటంటే, మీరు అక్కడ డ్రగ్ ఆఫీస్ దగ్గరికి ఒక్కసారి రీచ్ అయిన తర్వాత మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్ అండ్ one set of Xerox and one set of originals of all your certificates. అండ్ మళ్ళీ ఇంకోటి స్లిప్ ఇస్తారు పీసీఐ వెరిఫికేషన్ అయిన తర్వాత. అది మీకు ఆన్లైన్లో ఎవరైతే మీకు ఆన్లైన్ ప్రాసెస్ అంతా చేస్తారో పీసీఐ అప్లికేషన్ కోసం, సో వాళ్ళకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్తో పాటు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని one set of ఒరిజినల్స్ అండ్ one set of డూప్లికేట్స్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. సో అండ్ ఆల్సో ఒక 10 పాస్పోర్ట్స్ రీసెంట్లీ మీరు దిగినవి వితిన్ 1 week, ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ ఒక 10 to 15 days లోపల ఏదైనా పాస్పోర్ట్ ఉంటే ఆ పాస్పోర్ట్స్ మాత్రమే యూజ్ చేయండి. అండ్ తీసుకెళ్ళడానికి కూడా అవే యూజ్ చేయొచ్చు. అండ్ ఎంత రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ అయితే అంత బెస్ట్. అండ్ అక్కడ పీసీఐ వెరిఫికేషన్ టైం వచ్చేసి 11:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ 11:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు అక్కడ ఒక రిజిస్టర్లో మీ నేమ్ రాయాలి అండ్ అప్లికేషన్ నెంబర్ కూడా రాయాలి. ఫస్ట్ మీరు లోపలికి డ్రగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు డ్రగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు డ్రగ్ ఆఫీస్ ఎంట్రన్స్లోనే డైరెక్ట్గా మీరు ఫస్ట్ గేట్ ఎంట్రన్స్లో ఫస్ట్ గేట్ ఎంట్రన్స్ బయట మీరు లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్ బయటనే మనకి రైట్ సైడ్లో ఒక షాప్ ఉంటుంది. అక్కడ మీరు అన్నీ ఒరిజినల్స్ ఉంటాయి, డూప్లికేట్స్ ఉంటాయి. దాంట్లో జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా వీటిని సరిగ్గా అరేంజ్ చేసి ఇవ్వండి అని వాళ్ళకి చెప్పాలి. అండ్ హీ విల్ టేక్ అరౌండ్ 150 to 200 రూపీస్ బయట వాళ్ళు. అండ్ వాళ్ళు మొత్తం అక్కడ నియర్ బై వాళ్ళకి అరేంజ్ చేసి ఇవ్వమని చెప్తే చాలు 150 to 200 రూపీస్ తీసుకుంటారేమో. ఐ డోంట్ హ్యావ్ ఐడియా కరెక్ట్లీ, బట్ నాకైతే 150 రూపీస్ తీసుకున్నారు. అండ్
అక్కడ బయటనే రైట్ సైడ్ మీరు అన్ని అరేంజ్ చేసుకొని మీరు లోపలికి వెళ్తే మళ్ళీ మీరు లోపలికి వెళ్ళి నేమ్ రాసి మీది అప్లికేషన్ నెంబర్ రాసి వెనక్కి రావాల్సిన అవసరం ఉండదు. మీరు డైరెక్ట్గా నేమ్ రాసి అప్లికేషన్ నెంబర్ అండ్ మీ నేమ్ రాసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళడమే జరుగుతుంది. కాకపోతే మీరు డ్రగ్ ఆఫీస్కి బయట అరేంజ్ చేసుకోకుండా మీ సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసుకోకుండా మీరు బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు మళ్ళీ అప్లికేషన్ నెంబర్ రాయాలి అండ్ ఆల్సో మళ్ళీ లోపల నుంచి బయటికి రావాలి. అది చాలా దూరమే ఉంటుంది. సో మీరు ముందే ఇక్కడ అన్నీ అరేంజ్ చేయించుకొని లోపలికి వెళ్తే మీకు డైరెక్ట్గా మీ నేమ్ రాసి అక్కడ మీ నెంబర్ రాసి అప్లికేషన్ నెంబర్ అండ్ ఆల్సో మీ నేమ్ రాస్తే మీరు డైరెక్ట్గా లోపలికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. 11:30కి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీకు ఏ రోజు అయితే వెరిఫికేషన్ డేట్ ఇచ్చారో అదే రోజు మీకు ఏ రోజైతే స్లాట్ బుక్ అయిందో ఎగ్జాక్ట్లీ ఆ స్లాట్ బుక్ అయిన రోజు మాత్రమే మీరు PCI వెరిఫికేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. అండ్ ఆల్సో వెరిఫికేషన్ డోర్ బయట కొన్ని సీట్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే నేమ్ అనేది మనకి బయట రాయిస్తారు. లైక్ PCI వెరిఫికేషన్ అని మీరు ఎంటర్ కాగానే PCI వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారు అంటే వాళ్ళు చెప్తారు. మీరు స్ట్రైట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీ నేమ్ రాయమంటారు. సో అక్కడ నేమ్ రాసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ డోర్ బయట సో మీరు కూర్చొని ఆల్మోస్ట్ నేనైతే అట్లా బయట కూర్చున్నా. బట్ మీరు ఏం బయట కూర్చొని అవసరం లేదు. యూ క్యాన్ గో ఇన్సైడ్. ఆఫీస్లో ఒక 25 to 30 మెంబర్స్ వరకు కూర్చోడానికి స్పేస్ ఉంటుంది. అండ్ ఆల్సో దే విల్ కాల్ అకార్డింగ్ టు ద నెంబర్ విచ్ యూ హ్యావ్ రిటర్న్ ఇన్ ద రిజిస్టర్. ఆ రిజిస్టర్లో మీరు మీ నెంబర్ ఎంత వేశారు, అప్లికేషన్ నెంబర్ ఎంత వేశారు చూసి మీ యాక్చువల్గా మీరు 31 ప్లేస్ మీద 30 ప్లేస్ మీద ఎంతమంది వచ్చారో అన్ని స్ట్రైట్గా లైక్ రోగా ఉంటుంది అనమాట. ఎవరైతే ఫస్ట్ రిజిస్టర్లో నేమ్ రాస్తారో వాళ్ళని పంపిస్తారో. అకార్డింగ్ టు ద రిజిస్ట్రేషన్ దే విల్ కాల్ యూ. రిజిస్టర్లో మనం రాస్తాం కదా, ఆ రిజిస్టర్లో నేమ్ ఎన్నో నెంబర్లో ఉందో ఇప్పుడు మీరు 30 ప్లేస్లో మీ నెంబర్ రాస్తే 30 ఆ నెంబర్ బిలవగానే మీరు వెళ్ళాలి. అండ్ యూ కెన్ ఆల్మోస్ట్ సిట్ ఇన్ ద ఆఫీస్. అక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది స్ట్రైట్గా. మీరు ఇక్కడే కూర్చొని అంతా చూడొచ్చు. అండ్ మీకు ఏమైనా సడన్గా మీ డాక్యుమెంట్స్లో ఏమైనా ప్రాపర్గా ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేయకపోతే అక్కడ PCI వెరిఫికేషన్ మేడం ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఆన్లైన్లో డాక్యుమెంట్స్ పంపమని చెప్తారు. సో ఆన్లైన్లో పంపడం ఎట్లా అంటే లైక్ బయట ఒకటి డోర్ బయటనే ఉంటుంది. ఆ మెయిల్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ మెయిల్కి మీరు డైరెక్ట్గా ఫార్వర్డ్ చేయొచ్చు. మీ డాక్యుమెంట్స్ ఏవైతే మేడం అక్కడ ఏవైతే ప్రాపర్గా లేవో అవి మాత్రమే సబ్మిట్ చేయమంటారు ఆన్లైన్లో. సో మీరు PCIది ఆన్లైన్ ఉంటుంది, PCI ఆన్లైన్ది ఒక మెయిల్ ఉంటుంది. ఆ మెయిల్ కూడా నేను మీకు పెడతాను. సో గైస్ ఆన్లైన్లో ఇలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు సైన్ చేస్తారు. డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్లో పంపించిన తర్వాత అవి కూడా వెరిఫై చేస్తారు. సెట్ ఆఫ్ బయట జిరాక్స్ షాప్ వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అన్ని అరేంజ్ చేసి ప్రాపర్గా అరేంజ్ చేసిన ఆర్డర్ ఉంటుంది కదా, అక్కడే వాళ్ళు మీ నేమ్ అడ్రస్ రాయమంటారు. సో సెట్ ఆఫ్ డూప్లికేట్స్ వాళ్ళు PCI వెరిఫికేషన్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అండ్ సెట్ ఆఫ్ ఒరిజినల్స్ ఒకసారి వెరిఫై చేసి ఒక స్టాంప్ లోపల మేడం వేస్తారు. వెరిఫికేషన్ చదువుతున్న తర్వాత మేడం వేసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా ఒక స్టాంప్ తీసుకోవాలి. మీ అన్ని సర్టిఫికేట్స్ పైన బయట కూడా సర్టిఫికేట్స్ పైన ఒక స్టాంప్ వేస్తారు. సో దిస్ ఈస్ అ ఈజీ వే ఆఫ్ అప్లయింగ్ ద PCI వెరిఫికేషన్ ప్రాసెస్. మీరు కూడా తొందర చేయించుకోండి ఎవరైతే PCI వెరిఫికేషన్ చేసుకోలేదో మీ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఫార్మసీ తర్వాత. సో గైస్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ subscribe to my channel Hello Pooja Diaries. Thank you guys. Thank you for watching.